ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ డిప్యూటీ సీఎం రాజయ్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఈ రోజు మీడియా సమావేశం పెట్టడానికి గల కారణాలు ఏంటి సార్? ముఖ్య ఉద్దేశం ఏంటి? రైతును రాజును చేయడానికి కేసీఆర్ గారు అనేక రైతు విధానం మీద అధ్యయనం చేసి రైతు ఆత్మహత్యలు తగ్గించాలి, రైతు రాజును చేయాలనే ఆలోచనలో భాగంగానే రైతు బంధు పేరు మీద రైతుకు పెట్టుబడి కోసము సాయం చేయడం జరిగింది. ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి. రైతుకు అదనంగా భారం పడకుండా ఉచిత నాణ్యమైన కరెంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని మోటార్లున్నా, ఎన్ని హెచ్పి మోటార్లున్నా, అది చెరువులేసినా, బాయిలేసినా, కుంటలేసినా, బోర్వెల్లోనా అన్నిటి కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆ రైతుకు అదనంగా భారం పడకుండా రైతు బిడ్డకు పెళ్లి చేస్తే 1,16 రూపాయలు మరి కళ్యాణ లక్ష్మి కింద ఆ రైతుకు తల్లిదండ్రులు ఉండేది ఉంటే 200 ఉన్న పెన్షన్ 2,000 చేసి ఆ రైతుకు భారం పడకుండా చూసుకున్న సందర్భం. ఆ రైతుకు పెద్ద చదువులు చదువులుంటే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హై స్కూల్ చదువులు అయితే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా రైతుకు పెట్టుబడి ఎన్ని ఉంటాయో అవన్నిటిని తగ్గించి వారి గిట్టుబాటు పెరిగే విధంగా వారి ఉన్నతి కోసం పనిచేయాలి. ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో రైతుల పాలిటీ రాక్షసులు లెక్క రైతును అన్ని రకాల నష్టం చేసే విధంగా రైతుకు సాగునీరు అందించడంలో ఫెయిల్యూర్ అయిపోయారు, రైతు రుణమాఫీ చేయడంలో ఫెయిల్యూర్ అయిపోయారు, రైతు బంధును రైతు భరోసా అని పేరు పెట్టి మన ఆనకాలం వేసంగి ఇవ్వలేదు, అదే విధంగా రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతుకు ఈ రోజు పత్తి రైతులు అరిగోసపడే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఏ సందర్భంలో కూడా రైతుల కోసము కేంద్ర ప్రభుత్వానికి 57 సార్లు ఢిల్లీకి పోయాడు. బడాబాయి చోటాబాయి లెక్క ఉంటారు, అనేక అంశాలు ఇంటర్నల్ గా మాట్లాడుకుంటారు, కానీ రైతుకు సంబంధించిన అంశాలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకునే కార్యక్రమాలు కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భం కనబడదు. సో అందుకనే ఈ రోజు తప్పకుండా రైతుల పక్షాన మనం ప్రత్యక్ష పోరాటానికి దిగాలనే ఉద్దేశంతో బోనస్ 48 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పారు సన్నాలకు. ఇప్పుడు చెప్పి 3 వారాలు ఎత్తైంది. అటు పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఆయన చెప్పిన తెల్లారే గన్పూర్లో కడియం శ్రేయర్ కూడా నమిలిగొండ అనే గ్రామంలో చెప్పిండు 48 గంటల్లో మేము బోనస్ ఇస్తామని చెప్పిండు. బోనస్ ఇవ్వలేదు, తర్వాత మద్దతు ధర లేదు, తర్వాత తడిసినట్లను కొనడం లేదు, తేమ పేరుతో ఇప్పుడు నెలల తరబడి కళ్ళాల్లోనే వడ్లుండే పరిస్థితి. ఇప్పుడు పత్తి తడిసినదని చెప్పి అనేక ఆంక్షలు పెట్టేసి పత్తి కొంటలేరు. మేము ఎకరాకు 12 క్వింటాలు కొనలేం, 7 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పేసి రైతు విధానాన్ని తప్పుపడుతున్నారు. అంటే రైతు మంచి వ్యవసాయం చేసి అధిక దిగుబడి వస్తే మేము అది కొనమని చెప్పే విధంగా ఇలా మాట్లాడే నిజంగా సిగ్గుచేటు. రైతును ప్రోత్సహించే విధంగా ఉండాలి, కానీ రైతును మరి అవమానపరిచే విధంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. వీటన్నింటిని దృష్టి పెట్టుకొని ప్రత్యేకంగా రైతులను కాపాడడం కోసం తప్పకుండా రైతుల పక్షాన ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. రేపటిలోగా మరి పత్తి కొనుగోలు కేంద్రాలు ఇంకా మొదలు పెట్టబోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా ప్రత్యక్ష పోరాటం సిద్ధమవుతాం. సార్ మీరు గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేది సార్? ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? అది ఒక స్వర్ణయుగం లాగా. అంటే కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా అప్పటి వరకు రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయనే ఉద్దేశంతో రైతు ఆత్మహత్యలు నివారించడానికి దాదాపు మరి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ రంగంలోనైనా కూడా ఎదగాలంటే ముందు విద్యారంగంలో ఎదగాలనే ఉద్దేశంతో జనాభాలో లేదా సమాజంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ 90% ఉంటే ఈ 90% విద్యార్థులను బేస్ బాగుండాలనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చేసి దేశ విదేశాలకు మేధావులను అందించే కార్యక్రమం మరి కలెక్టర్లు కావచ్చు, ఎస్పీ కావచ్చు, తర్వాత ముఖ్యంగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అవడానికి కోసం కూడా గొప్పగా ప్రణాళిక వేసి ఇవాళ 1021 రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకురావడం. టీఎస్ఐ పాస్ తోటి అనేక మంది ఎంటర్ప్రీనర్స్ కొత్త వాళ్ళు వచ్చేది ఉంటే విత్ నో టైంలో వాళ్ళకి పర్మిషన్ వచ్చేసి ఇండస్ట్రీ రంగంలో ఎదిగేటట్టు, ఐటీ కంపెనీలు వచ్చేటట్టు ఆ రకంగా డెవలప్ చేయడం జరిగింది. ఇట్లా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా గొప్పగా మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పేరుతోటి వారికి ఒంటరి మహిళ ఉంటే వారికి 2,000 రూపాయలు, భర్త చనిపోయిన వితంతు ఉంటే వారికి 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, HIV పాజిటివ్ పేషెంట్ ఉంటే వారికి 2,000 ఇచ్చే కార్యక్రమం, రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ వారికి 2,000 ఇచ్చే కార్యక్రమం. ఇట్లా అనేక మానవీయ కోణంలో ఆలోచించి అనేక రకాలుగా ప్రజలకు మేలైన ఏ అవసరం వస్తే అవసరం. ముదిరాజు బిడ్డలు ఉంటే దాదాపు 540 కోట్ల చేప పిల్లలు ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా మరి పద్మశాలి అంటే మగ్గం ఫ్రీగా ఇచ్చిన సందర్భం. అదేవిధంగా మంగళ వాళ్ళు కానీ లేకపోతే సాకల వాళ్ళు ఉంటే 240 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చే పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా మరి కేసీఆర్ గారు ప్రణాళిక ముందుకు పోయిండు. చివరికి దళితులు మరి ఎస్సీ వాళ్ళు ముఖ్యంగా 18 లక్షల కుటుంబాలు ఉంటే 18 లక్షల కుటుంబాలకు 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఆలోచనతో అప్పటికే 40,000 ఇచ్చి రెండో విడత మరి
మరి 1100 కుటుంబాలకు ఇచ్చే క్రమంలో మరి ఇంతలో ఎలక్షన్ రావడం ఆపేయడం జరిగింది. ఇట్లా ఏ ఒక్క వర్గానికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ మేలు చేసే విధంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో నేను ఉండడం నా పూర్వజన్మ సుకృతం. నేను ఉన్న కొద్ది సమయంలోనే వరంగల్కి మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కేసీఆర్ గారు ఆశలతో యూనివర్సిటీ తీసుకురాగలను. 150 కోట్ల రూపాయలతోటి మరి 150 బెడెడ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం. నేను వ్యక్తిగతంగా పిల్లల డాక్టర్ను, ఎంజిఎంలోనే పిల్లల డాక్టర్ అయినాను కాబట్టి ఉడతా భక్తిగా మరి ఒక కానుక లెక్క, నా గుర్తింపు లెక్క దాదాపు 23 కోట్ల రూపాయలతోటి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తీసుకురావడం జరిగింది. గన్పూర్కు మరి అక్కడ సివిల్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అనేక రకాలుగా ప్రాజెక్టుల హబ్బుగా ఈరోజు గణపురం నియోజకవర్గం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం అభివృద్ధిలో గణపురం ఉన్నది అంటే అది కేసీఆర్ మార్కు, ఆ ఆశీస్సులతో మరి నేను నా సమయంలో అభివృద్ధి చేయడం జరిగింది. సార్, చివరిగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అంతేకాకుండా రైతులకి మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? సో నా కార్యాచరణ గెలుస్తూ తిరిగా, ఓడిపోతూ తిరిగా, ప్రభుత్వం ఉంటూ తిరిగా, ప్రభుత్వం లేకపోతే ఓ తిరిగా అనేది లేదు. సో ఈ రోజు గణపురం నియోజకవర్గంలో పేరుకో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన కంటే 3 వంతులు 4 వంతులు నా పర్యటనలో ఎక్కువ ఉంటాయి. ప్రజా సమస్యల విషయంలో రైతుకు వచ్చే కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైతన్న కోసం రాజన్న పాదయాత్రని మొత్తం అక్కడ కార్యాచరణ చేయడం జరిగింది. అదేవిధంగా నేను చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో ఊరూరికి చేసిన అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి ఇచ్చిన కేసీఆర్ పథకాలు అనే ఒక కార్యక్రమం పెట్టుకొని గణపురంలో ఉన్న అన్ని ఊర్లకు తిరిగి ఇప్పటి వరకు ఏ ఊర్లో ఏ ఇంటికి పోయినా మరి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే ఆ ఇంటికి చేరినాయి, ఆ ఊరికి చేరినాయి, ఊరు బయట చేరినాయి అని చెప్పేసి గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాం. సో రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండడమే, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడమే. అందుకనే నేను నా నియోజకవర్గమే దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళు అన్నట్టు తెల్లారు లేస్తే వాళ్ళని దర్శించుకోవడానికి ఏదో ఒక ఊరికి వెళ్తూ ఉంటాను, ఏదో ఒక కార్యాచరణ చేపడుతుంటాను. కాబట్టి ఆ రకంగా నా జీవితము ప్రజలకే అంకితం, ప్రజల మధ్యలో ఉంటాను. సో మరి విన్నారు కదా, రైతులకి నేను అండగా నిలుస్తానంటూ కూడా రాజయ్య గారు అయితే చెప్పడం జరిగింది. రేపటి నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాము రైతులకి అంటూ కూడా రాజయ్య గారు అయితే చెప్పడం జరుగుతుంది.